చేసుకుంటారు, మ్యారేజ్ డే చేసుకుంటారు, ఇంకా చెప్పాలంటే షష్ఠి పూర్తి కూడా చేసుకుంటారు. కానీ ఓ ఎమ్మెల్యే తాను రాజకీయాల్లోకి ఎంటర్ 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గ్రాండ్ సెలబ్రేషన్స్ చేశారు. 5 మంత్రుల్ని ఆహ్వానించి ఘనంగా సన్మానం చేయించుకున్నారు. ఇదంతా ఎందుకోసం? రాళ్లేయించుకున్న చోటే పూలు జల్లించుకోవడం అంటే ఇదేనేమో. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తుల విషయంలో లోకల్ లీడర్లు ఇలాగే చర్చించుకుంటున్నారు. రామచంద్రాపురం సెగ్మెంట్ పేరు చెప్తే తోట త్రిమూర్తులే గుర్తొస్తారు. ఒకప్పుడు రాజుల ఏలుబడిలో ఉన్న ఈ ప్రాంతంలో రాజకీయంగా జెండా పాతేశారు త్రిమూర్తులు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్తో పోటీపడి గెలిచారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇంట గెలిచిన త్రిమూర్తులకు బయట మాత్రం రచ్చయింది. చంద్రబాబు కేబినెట్ లో బెర్త్ ఆశించి భంగపడ్డారు. కాపు సామాజిక వర్గానికి చెందిన చినరాజప్పకు హోంశాఖ ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన బాబు త్రిమూర్తులకు ఛాన్స్ ఇవ్వలేదు. గుంటూరులో బాబు ప్రమాణ స్వీకారానికి వెళ్తున్న సమయంలోనే విషయం తెలియడంతో మధ్యలోనే వెనక్కి తిరిగారు త్రిమూర్తులు. మంత్రి పదవి ఇవ్వకపోవడంపై బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. 6 నెలలుగా సైలెంట్ గానే ఉన్నారు. కానీ ఉన్నట్టుండి మళ్లీ తెరపైకి వచ్చారు. రాజకీయ ప్రవేశానికి 20 ఏళ్లు పూర్తయ్యాయన్న పేరుతో భారీ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించి మళ్లీ వెలుగులోకి వచ్చారు. రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామంలో తోట త్రిమూర్తులు నిర్వహించిన 20 ఇయర్స్ పొలిటికల్ సెలబ్రేషన్స్ జిల్లా అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఈ వేడుక మామూలుగా లేదు. కాకినాడ, అమలాపురం పట్టణాలు సహా పలు చోట్ల హోర్డింగ్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు తోట అభిమానులు. భారీ వేదిక ఏర్పాటు చేసి 30,000 మంది జనాన్ని సమీకరించారు. 5 మంత్రుల సమక్షంలో ఘన సన్మానం అందుకున్నారు. వచ్చిన వాళ్ళంతా తోటను పొగడ్తలతో ముంచెత్తారు. ఫ్లయింగ్ కెమెరాలు, అధునాతన వీడియో కవరేజ్, అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని సినిమా ఈవెంట్ ని తలదన్నేలా సన్మాన కార్యక్రమం జరగటం ఇదివరకెన్నడూ చూడలేదని చెవులు కొరుక్కుంటున్నారట చాలా మంది. ఇదంతా బాగానే ఉంది, కానీ ఈ సన్మాన కార్యక్రమం వెనక రహస్యం ఏంటని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. త్రిమూర్తులు 2 దశాబ్దాల పొలిటికల్ ప్రొఫైల్ నోసారి చూస్తే 1994లో రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన కొద్ది రోజుల్లోనే శిరోముండనం కేసులో జైలు పాలయ్యారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ టీడీపీకి దగ్గరయ్యారు. 2009లో ప్రజారాజ్యంలో చేరిన త్రిమూర్తులకు పిల్లి సుభాష్ చంద్రబోస్ చేతిలో ఓటమి ఎదురైంది. చిరంజీవితో పాటు కాంగ్రెస్ లోకి వెళ్లిన తోట త్రిమూర్తులు 2012 ఉప ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. 1.5 ఏళ్ల పాటు నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులే చేశారు. విభజన కారణంగా మారిన రాజకీయ సమీకరణాలతో వైసీపీ వైపు తొంగి చూసినా చివరికి సొంత గుర్తికి చేరుకున్నారు. 2014 ఎన్నికల్లో విజయంతో 4 సార్లు ఎమ్మెల్యే అయిన రికార్డుని సొంతం చేసుకున్నారు. బాబు కేబినెట్ లో చోటు ఆశించి భంగపడ్డారు. ఒకే జిల్లాలో కాపు సామాజిక వర్గం నుంచి ఇద్దరికి మంత్రి పదవి ఇవ్వలేని పరిస్థితుల్లో తోట త్రిమూర్తులకు అవకాశం ఇవ్వలేదు బాబు. అయితే నియోజకవర్గంలో తోట త్రిమూర్తుల్లా పాతుకుపోయిన మరో నేత టీడీపీలో లేరు. అదే ఆయన ప్లస్ పాయింట్. మంత్రి పదవి ఇవ్వలేదని అలిగిన తోట త్రిమూర్తులకు జిల్లాలోని మంత్రులెవరూ సహకరించవద్దనే ఆదేశాలు పైనుంచి వచ్చాయనే ప్రచారం ఉంది. వాటిని తిప్పుకొట్టడానికే మంత్రులను తీసుకొచ్చి మరీ సన్మానం చేయించుకున్నట్లున్నారని చెప్పుకుంటున్నారు. పైసా ఖర్చు లేకుండా ప్రజలే ఈ సన్మాన ఏర్పాట్లు చేశారని తోట త్రిమూర్తులతో పాటు ఆయన అనుచరగణం చెప్పుకుంటోంది. కానీ
అసలు విషయం ఏంటంటే సభకు వస్తేనే ప్రభుత్వ పథకాలు ఇస్తామని మహిళల్ని తరలించారని, సహకరించకపోతే బదిలీలు తప్పవని ఉద్యోగుల్ని అధికారులని భయపెట్టారని, భారీగా విరాళాలు వసూలు చేసి ఆడంబరంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సన్మాన కార్యక్రమంపై సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి. నిమ్మకాయల చినరాజప్ప, యనమల, చింతకాయల అయ్యన్న పాత్రుడు లాంటి నేతలు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నా వారెవరూ ఇలాంటి సన్మాన కార్యక్రమాలు జరుపుకోలేదని చర్చించుకుంటున్నాయి పార్టీ వర్గాలు.